బేగంపేట పిఎస్ పరిధిలో ఈ నెల 26వ తారీఖు నాడు ఉదయం 11:40 గంటలకి ఈ మెగావత్ కృష్ణ అనే అతను కుమారవేలు బ్రదర్స్ ఇది డిస్ట్రిబ్యూటరీ రసూల్పూర్లో దీంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతను 2 వీలర్ మీద క్యాష్ బ్యాగ్లో 2,13,000 రూపాయలు తీసుకొని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి పోతున్నప్పుడు ఈ ఆనంద్ థియేటర్ దగ్గరికి రాగానే వెనుకవైపు నుంచి ఒక హోండా యాక్టివా మీద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి ఆ క్యాష్ బ్యాగ్ని ఉంచుకొని పోవడం జరిగింది. తర్వాత వెంటనే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత బేగంపేట ఇన్స్పెక్టర్ రామయ్య, డిఐ మధుసూదన్ రెడ్డి, డిఎస్ఐ శ్రీరాములు, తర్వాత క్రైమ్ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశానుసారం వెంటనే వీళ్ళు స్పాట్కు పోవటం, అక్కడి నుంచి ఈ యొక్క డిస్ట్రిబ్యూటరీ ఆఫీస్ ఎక్కడైతే అతను స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొత్తం మీరు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేస్తూ మొత్తం ఎన్ రూట్లో ఉన్న కెమెరాస్ అన్ని చెక్ చేసుకుంటూ దాదాపు 300-400 సీసీ ఫుటేజ్ కెమెరాలు చెక్ చేసిన తర్వాత లాస్ట్కి ఈ క్రైమ్ సిబ్బంది ముఖ్యంగా ఈ మహేష్, సతీష్, హరీష్, అర్జు, ఈ కానిస్టేబుల్ కూడా చాలా ఎఫర్ట్స్ చేయడం వల్ల ఈ శ్రీహరి అదేవిధంగా లోకేష్ అనే వాళ్ళు ఇద్దరు ఏదైతే బైక్ మీద వచ్చి క్యాష్ బ్యాగ్ దొరికిపోయిన వాళ్ళు వీళ్ళని చిల్కానార్లో అదుపులో తీసుకొని విచారించిన తర్వాత వీరు చెప్పిన దాని ప్రకారం ఆఫీస్ ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్న సాయిరామ్ పథకం ప్రకారం ఈ అఫెన్స్ చేసినామని చెప్పడం జరిగింది. ఈ ముగ్గురిని ఇంటరాక్ట్ చేయడం ద్వారా మొత్తం 2 lakhs కూడా క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును ఛేదించడంలో ముఖ్యంగా డిఐ మధుసూదన్ రెడ్డి, ఎస్హెచ్ఓ రామయ్య, డిఎస్ఐ శ్రీరాములు, తర్వాత ఈ క్రైమ్ సిబ్బంది చాలా తీవ్రంగా ప్రయత్నం చేయడం వల్ల ఈ కేసుని ఛేదించడం జరిగింది. అదేవిధంగా మా అడిషనల్ డీసీపీ అశోక్ సార్, డీసీపీ మేడం, సిపి గారు కూడా ఈ కేసుని అతి త్వరగా తొందరలో చేయించాలనే ఆదేశాలకు చాలా వీళ్ళు ఎఫర్ట్స్ చేయడం జరిగింది. ఈ కేసు మొత్తం మీద సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం జరిగింది.